మరి తెరపైకి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెరపైకి వచ్చింది. కాసేపట్లోనే నాంపల్లి ఏసీబీ కోర్టుకు వెళ్లబోతున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కానున్నారు కేటీఆర్. ఇదే కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు రిటైర్డ్ ఐపీఎస్ అరవింద్ కుమార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేదే ప్రధానమైన ఆరోపణ. అయితే కేబినెట్ అనుమతి లేకుండానే 55 కోట్ల ప్రభుత్వ నిధుల్ని యూకేకి చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏసీబీ దర్యాప్తు చేపట్టి కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారని చెబుతున్నారు. ఛార్జ్ షీట్ లో గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ని A1 గా చేర్చారు. ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ A2 అయితే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ విచారణకు పలుమార్లు హాజరయ్యారు. వెళ్లిన ప్రతిసారి ఈ కేసులో పసలేదు అని చెబుతున్న కేటీఆర్ చట్టాలపై ఉన్న గౌరవంతోనే విచారణకు వెళుతున్నాను అన్నారు. ఒకటే ప్రశ్నని ఏసీబీ అధికారులు తిప్పి తిప్పి అడుగుతున్నారని, అసలు ఈ కేసులో అవినీతి ఎక్కడ ఉంది అని అవినీతి నిరోధక శాఖ అధికారుల్ని తానే ప్రశ్నించినట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, మరి కాసేపట్లోనే నాంపల్లి ఏసీబీ కోర్టుకి చేరుకోబోతున్నారు కదా కేటీఆర్. ఇవాళ ఏం జరగబోతోంది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అప్డేట్ ఏంటి? ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య. మరికొద్ది సేపల్లో ఇటు నాంపల్లి ఏసీబీ కోర్టుకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. ఈ ఫార్ములా కార్ రేస్లో ఈ కేటీఆర్ కోర్టుకు హాజరవనున్నారు. నాంపల్లి కోర్టులో మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కొంత సంచలనంగా ఉంది. ఇటు ఈరోజు సంబంధించి బీఆర్ఎస్ అనేక ప్రశ్నలు సంధిస్తోంది ఇటు ప్రభుత్వానికి. పూర్తి స్థాయిలో ఇటు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగానే ఇట్లాంటి ఈ కార్ రేసులు తీసుకొచ్చిందని చెప్పిన అసలు అవినీతి ఎక్కడ జరిగింది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత, ఏ నిబంధనలు ఉల్లంఘించబడింది, ఎవరు వ్యక్తిగతంగా ₹1 లబ్ధి పొందారు, ఈ 4 ప్రశ్నలకు ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ఆధారం కూడా ప్రజల ముందు ప్రభుత్వం పెట్టలేకపోయారు. కానీ కేసులు విచారణ పేరుతో హడావిడి ప్రభుత్వం చేస్తున్నట్టు బీఆర్ఎస్ నుంచి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేస్తోంది. ప్రపంచ స్థాయి సంస్థలను హైదరాబాద్కు తీసుకురావడం, అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, నగర బ్రాండ్ విలువను పెంచడం, పూర్తిగా ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగాయంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నేతలను నేడు నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తోందంటూ కూడా ఇటు పూర్తిగా కామెంట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు నేరుగా చూపించడం ద్వారా ఇటు పెట్టుబడిదారులు అలాగే అంతర్జాతీయ సంస్థలకు ఇప్పుడు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు ఏమాత్రం ఇది మంచిది కాదంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఈరోజు కేసుకు సంబంధించి ఎందుకంటే నిన్నటించే బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రపంచం మెచ్చిన ఈ కార్ రేసు ఈవెంట్కు సంబంధించి నిర్వహించడం నేరం అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, గుర్తింపు, ఆదాయం తీసుకురావడం ఇదంతా అవినీతి అంటూ కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే విజన్ చేయడం నేరం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఈరోజు కేటీఆర్ మరికొద్ది సేపల్లో ఇక్కడికి హాజరున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా మొత్తం కూడా బందోబస్తు చేస్తున్నారు. ఎందుకంటే వాహనాల దారి మలుపు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏసీబీ ఇప్పటికే ఈ కేసులో కోర్టుకు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా నిందితులు ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మరికొద్ది సేపల్లో కేటీఆర్ A1గా ఉన్నారు కాబట్టి ఈ కేసులో మరికొద్ది సేపల్లో ఆయన నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు కానున్నారు. కానీ బీఆర్ఎస్ ఇదంతా ప్రభుత్వం కావాలనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద కుట్రలు చేస్తోంది, కేటీఆర్ మీద కుట్రలు చేస్తుందంటూ కూడా బీఆర్ఎస్ కూడా మొత్తం చెప్పుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. రైట్, థాంక్యూ వాసు.